హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 25,000 ఎగ్జాక్ట్లీ ఇదే మార్క్ దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా 25,000ని సపోర్ట్ లానే చూస్తూ అప్పర్ సైడ్ ఒక 300 పాయింట్స్ రేంజ్ని కన్సోల్టేషన్కి చూద్దాం అనుకున్నా. బట్ ఒకవేళ 25,000 బిలో వస్తున్నట్లయితే మనం లోయర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అట్ 24,800. సో ఇంచుమించు ఈ ఏరియా 24,800 నుంచి 25,300 ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేశాము. ఈ 25,000 నుంచి ఇంట్రాడే హై 25,062. ఫ్రైడే రోజు హై ఏదైతే రీచ్ అయిందో ఇంచుమించు ఆ హై 25,060. అలానే ఇంట్రాడే లో 24,960 అని చూపిస్తుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 24,945. ఇది ఓపెన్. ఓవరాల్ రేంజ్ చూసుకున్నట్లయితే లెస్ దెన్ 150 పాయింట్స్, బాడీ పరంగా ఒక 50-55 పాయింట్స్ రేంజే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,800 లోవర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ 25,300 లాంగర్ రేంజ్ చూసుకుందాం. సో రేపటి మార్కెట్లో లోయర్ ఎడ్జ్లో 25,000 బిలో ఉంటున్నట్లయితే 200 పాయింట్స్ రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుంది అనేది మన ఒపీనియన్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా నిఫ్టీ 50ని అనలైజ్ చేద్దాం. సో 25,000 మార్క్ ఉంది కదా, దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా నియర్లీ 1 o'clock వరకు 25,000 ఎబో లెవెల్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం చూడొచ్చు, 25,000 నుంచి 25,050. బట్ ఇక్కడ 12 నుంచి 145. సో ఇక్కడ ఒక నియర్లీ ఒక 2 hours టైం చూసుకున్నట్లయితే 25,000కి అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ ఒక 50 పాయింట్స్ జోన్లో. సో ఎటువైపు మార్కెట్ వెళ్ళాలా అనే డైలమాలో ఉంది. ఆఫ్టర్ 4 క్యాండిల్స్ 1 hour మనకి 25,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అయ్యాక ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఈ 24,975 నుంచి కూడా మార్కెట్ కరెక్ట్ అవుతూ 24,945 దగ్గర క్లోజ్ అయింది. సో 25,000 బిలో ఉంటున్నట్లయితే 25,000 నుంచి 24,800 ఈ 200 పాయింట్స్ రేంజ్. ఒకవేళ 25,000 నుంచి మార్కెట్ రికవర్ అవుతుంది అంటే ఇనిషియల్గా 25,100 రెసిస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో నియర్లీ ఈ 25,100ని టచ్ చేయకుండానే రిజెక్ట్ అయింది. అలానే థర్స్డే అండ్ ఫ్రైడే కూడా ఈ 25,100 దగ్గరే మార్కెట్ హై నుంచి లోయర్ సైడ్ కొలాప్స్ అయింది. సో ఇది మైన్యూట్ రెసిస్టెన్స్ లాగా ప్లే చేయొచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మన ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ 200 పాయింట్స్ రేంజ్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 55,326. అలా ఇంట్రాడేలో చూస్తే 55,300. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండు ఒక్కటే అన్నట్టు తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 55,700 వరకు వెళ్ళింది. ఫ్రమ్ హై అండ్లో టోటల్ రేంజ్ 400 పాయింట్స్. మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయిన ఏరియా 55,420. ఇక్కడ కూడా మనకి 100 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ అయింది, కానీ ఒక పాజిటివ్ క్యాండిల్ 100 పాయింట్స్ గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి క్లోజ్ అయింది. ఈ 55,500 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతే దెన్ ఒక రేంజ్ బ్రేక్అవుట్ని మనం ఎక్స్పెక్ట్ చేసాము. 55,000 నుంచి 56,000 లార్జర్ రేంజ్, ఈ 1,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అదే రేంజ్ ఇన్ బిట్వీన్లో మార్కెట్ మొమెంటం ఇవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. స్టిల్ మార్కెట్ ఈ 55,500 బిలోనే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం రేపటి మార్కెట్లో అయినా ఈ 55,500 లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది. ఒకసారి దీన్ని కూడా ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ 55,350 అరౌండ్ కదా. ఓపెనింగ్ లెవెల్నే మనం బేస్ చేసుకోవచ్చు సపోర్ట్ లాగా 55,300 నుంచి 55,350. సో ఇది సపోర్ట్ జోన్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. మార్కెట్ ఎలా అయితే అప్పర్ సైడ్ వెళ్ళిందో అలానే కొలాప్స్ అవుతూ లోవర్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ స్లోగా రికవర్ అవుతూ 55,700 వరకు రీచ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. బట్ ఒక క్యాండిల్ మాత్రమే 55,650 అబోవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం చూడొచ్చు. 10:30 నుంచి నియర్లీ 1:30 స్టార్టింగ్ వరకు కూడా. అంటే ఇక్కడ 3 hours టైం తీసుకుంది మార్కెట్ ఎటువంటి మొమెంటం బ్రేక్అవుట్ ఇవ్వకుండా. ఆఫ్టర్ దట్ ఎలా అయితే ఇక్కడ 1.5 hourలో రికవర్ అవుతూ
55,300 లెవెల్ నుంచి ఒక 300-400 పాయింట్స్ మొమెంటమ్ అప్వర్డ్ వచ్చిందో అలానే స్లోగా కరెక్ట్ అవుతూ వచ్చింది. 55,550 నుంచి ఇక్కడ ఇంకో 200 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఫైనల్లీ ఈ ఎడ్జ్ దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది 55,420. సో రేపటి మార్కెట్లో దీన్ని సపోర్ట్ జోన్ లాగానే చూడొచ్చు అనిపిస్తుంది. బట్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవుతూ లోవర్ సైడ్ వస్తుంటే దెన్ 55,000 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్. మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసిన 1000 పాయింట్స్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తే బెటర్. బికాస్ ఇక్కడ మనకి వీక్లీ ఎక్స్పైరీ లేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ మంత్లీ ఎక్స్పైరీ మీదే డిపెండ్ అయి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. సో దిస్ ఈస్ ద రేంజ్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ విత్ బ్యాంక్ నిఫ్టీ 55,000 నుంచి 56,000 1000 పాయింట్స్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.